కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో స్థానికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఆరోపించారు. మండలంలో ఉన్న 3 లక్షల మంది జనాభాలో కేవలం 10% మందికి కూడా బీసీ రుణాలు అందడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు చెందిన నాయకులు చెప్పిన వారికే లోన్స్ మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో నేరుగా బటన్ నొక్కితే డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలోకి పడేవని గుర్తు చేశారు. ఉండబడిన పేదవారి కోసం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే కుటుంబాల కోసం బీసీ లోన్స్ అని చెప్పి మంజూరు చేసినామని చెప్తున్నారు. ప్రధానంగా బీసీ లోన్స్ అంటున్నారు. దాంట్లో ఎస్సీలు ఉండారు, బీసీలు ఉండారు, మైనారిటీలు ఉండారు, అగ్రవర్ణాలు కూడా ఉండారు. రేపటి దినం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ లోన్ల మంజూరుకు రేపు ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయంట. దీనికి సంబంధించి పేదవారిని ఆర్థికంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందే దానికోసం కూటమి ప్రభుత్వము పెద్దగా సహాయం చేస్తూ ఉంది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, 2,50,000 ఓట్లున్నాయి, 3 లక్షల జనాభా ఎక్కువే ఉంది. 3 లక్షల జనాభా కలిగిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 3,000 మంది అప్లికేషన్లు పేదవారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉండేది 300. 300 ఎక్కడ, 3 లక్షల జనాభా ఎక్కడ?